తండ్రి మెగాస్టార్, తనయుడు మెగా పవర్ స్టార్. అయితే ఈ మెగా ఫాదర్ అండ్ సన్ మామూలు వాళ్ళు కాదు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిజంగానే ఒక మెగా రికార్డ్ నెలకొల్పారు. ఒకే ఏడాది చిరు నటించిన చిత్రం, చరణ్ నటించిన సినిమా రెండు కూడా 300 కోట్లు దాటి కనీవిని ఎరగని రికార్డును నెలకొల్పాయి. 2026 సంవత్సరం దాదాపు 6 నెలలు పూర్తవుతున్న వేళ తెలుగు బాక్సాఫీస్ పై ఓ ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. అదే చిరు రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ డామినేషన్. సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు 300 కోట్లకు పైగా గ్రాస్ను అందుకుని చిరు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పుడు రామ్ చరణ్ నటించిన పెద్ది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ఒకే ఏడాదిలో ఈ స్థాయి విజయాలను అందుకోవడం మెగా ఫ్యాన్స్కు ఆనందాన్నిచ్చింది. రెండు సినిమాలు ఇప్పటికే 300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టాయి. అందులోనూ పెద్ది 400 కోట్ల మార్క్ చేరువలో ఉన్నట్టు మేకర్స్ కూడా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ గారు అలాగే పెద్ది రెండింటి ట్రైలర్లకు విడుదలకు ముందు సోషల్ మీడియాలో మిశ్రమ లేదా ప్రతికూల స్పందన వచ్చింది. కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్ దగ్గర మెగా డామినేషన్తో 300 కోట్ల గ్రాస్ సాధ్యపడింది. అయితే రెండు మెగా మూవీస్ మధ్య ఒక డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తోంది. చిరంజీవి సినిమా దాదాపు యునానిమస్ పాజిటివ్ టాక్తో ముందుకు వెళితే పెద్ది మాత్రం మిక్స్డ్ టాక్ మధ్య కూడా బలమైన వసూళ్లను కొనసాగించడం విశేషం. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరి సినిమాలు కలిసి థియేటర్ల నుంచే దాదాపు 700 కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో శాటిలైట్, డిజిటల్, ఆడియో, ఇతర హక్కుల ఆదాయాలను కలిపితే మొత్తం విలువ 1000 కోట్ల రూపాయలను దాటే ఛాన్స్ కూడా ఉందట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.